దేవునికి చెందవలసిన మహిమను అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఒక ఎద్దును విగ్రహముగా చేసుకుని ఆ గడ్డిమే ఎద్దు రూపంలోనికి మార్చుకుని దేవుని యొక్క మహిమను దానికి ఆపాదించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారిపైన రగులుకుంది. 106 దావీదు కీర్తన 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారి సంగములలో అగ్ని రగులును, దాని మంట భక్తిహీనులు కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహముకు నమస్కారం చేసిరి. పోతపోసినటువంటి ఆ దూడ విగ్రహానికి వారు నమస్కారం చేసి దేవుని యొక్క ఉగ్రత వారిపైన రగులు కొనగా అడవిలో పిట్టలు రాలినట్లుగా వారందరూ రాలిపోయినట్లు మనం చూస్తాం. నేటి దినాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమను వారు గ్రహించలేక వారు విగ్రహాలుగా మిగిలిపోతున్నారు, ప్రతిమలుగా మిగిలిపోతున్నారు. అనేక ప్రతిమలకు వాళ్ళు మొక్కులు బడులు చేసుకుని 2 పడవల పైన ప్రయాణం చేసేవారుగా ఈ లోకంలో ఉంటున్నారు. అదే వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. రోమపత్రికలు కూడా రాయబడి ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అక్షయుడగు దేవుని యొక్క మహిమ, నీలో ఊపిరిచ్చినవాడు దేవుడు, నిన్ను ప్రాణంతో నిలవబెట్టినవాడు దేవుడు, నిన్ను కరువు లేకుండా నిన్ను పోషిస్తున్నవాడు ఆ సర్వశక్తిమంతుడు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరని అనునిత్యము కునుకక నిద్రించక మిమ్మల్ని కాపాడుతూ శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని యొక్క మహిమను ఆ అక్షయుడుగా ఆ దేవుడిని విడిచిపెట్టి క్షయమగు మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తున్నాడు. రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరు పొందినటువంటి ఆ బ్రిటిష్ సామ్రాజ్యమైనటువంటి ఇంగ్లాండ్ దేశం మన కామన్వెల్త్ క్రీడల్లో ఒక ఎద్దు స్వరూపాన్ని చేసి ఆ ప్రతిమకు నమస్కారాలు చేస్తూ ఆ ప్రతిమను ప్రవేశపెట్టి ఆ ప్రతిమకు పూజలు చేస్తున్నట్టుగా మన కామన్వెల్త్ క్రీడల్లో జూలై 28వ తారీఖున ఓపెనింగ్ గేమ్స్లో ప్రవేశపెట్టారు. అంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు మరీ విశేషంగా దేవుని ఎరిగి కూడా దేవుని యొక్క మహిమను దేవునిగా మహిమపరచకుండా వాళ్ళు ఇటువంటి వక్రముగా దేవుని దృష్టిలో నికృష్టమైన పనులు చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు కారకులవుతున్నారు. దేవుని మహిమను చెడగొట్టేవారిగా ఉంటున్నారు. దేవుని పత్రికలు, మనం దేవుని కొరకు నివసించవలసిన పత్రికలు క్రీస్తు పత్రికగా పిలువబడిన అనేక మంది అపోస్తులు, అలనాటి పౌలుగారుడు తన శరీర రుగ్మతల చేత ఎంతగో వేదన చెందిన బ్రతికినంతకాలము అద్దీంటిలో ఉన్న దేవుని కొరకు అనేకమైన నిందలను సహిస్తూ ఆయన జీవించారు. ఆయన తన యొక్క ఉన్నతమైన అధికారాన్ని, ఆ పౌలు గారు రోమ సామ్రాజ్యంలో ఉన్నతమైన అధికారంలో ఉండి తన యొక్క సర్వ సంపదలను కూడా పెంటగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నింద అనుభవించిన లేదా దేవుని కొరకు జీవించడం ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. అలనాడు మోషే గారు ఆ రాణివాసంలో, ఆ రాజ్యవాసంలో రాజకుమారునిగా జీవించడం కంటే దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు ఒక పత్రిక జీవించడం మేలనుకున్నారు. దేవుని కొరకు నింద మహాభాగ్యంగా ఎంచుకున్నారు. ఈనాడు నేటి దినాల్లో క్రీస్తును అంగీకరించిన వారు ఒక దైవజనులు, చాలా గొప్ప పేరు మోసినటువంటి దైవజనులు, మా చిన్ననాటితనంలో మేము ఆ దైవజనుడు వచ్చి మీటింగ్స్ పెడుతున్నారు అన్నప్పుడు కాలినడకన ఆ మున్సిపల్ గ్రౌండ్లోనికి, రాజమండ్రిలో ఆ మున్సిపల్ గ్రౌండ్కి నడుచుకుని వెళ్ళేవాళ్ళం. నడుచుకుని వెళ్ళి మా ఇంటికి మళ్ళీ తిరిగి నడుచుకుని వచ్చేవాళ్ళం, చాలా దూరం. అటువంటి దైవజనులే నేటి దినాల్లో అధికారాలను ఆశించి దేవుని యొక్క నామాన్ని దూషించబడేలాగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకంటే అనేకులు ఎదుట నా నామం దూషింపబడుతుంది అంటే దానికి కారణం మీరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యాకోబు గారు అంటారు కదా, అనేకులు బోధకులు కాకుండాటే మంచిది అన్నారు. మనం బోధకులుగా అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి అనేకులను స్వస్థపరిచి అనేకులకు మార్గదర్శకంగా ఉండవలసిన వారే ఈ లోక అధికారాన్ని ఆశించి, ఈ లోక సిరి సంపదలను ఆశించి దేవుని నామాన్ని దూషింపబడే రీతిగా వారి యొక్క ప్రవర్తన చూస్తున్నప్పుడు ఎంతో వేదన
ఎంతో బాధ. మానవులమైన మనకే ఇంత వేదన బాధ కలుగుతుందంటే ఆ సర్వశక్తిమంతుడైన ఆ దేవాతి దేవునికి ఇంకెంత వేదన. అందుకనే మీ వలన నాకు మరలా ప్రసవ వేదనే కలుగుతుంది. ఆయన స్వరూపము మీలో ఏర్పడే వరకు, నా స్వరూపము మీలో ఏర్పడే వరకు నాకు ప్రతినిత్యము నాకు ప్రసవ వేదనే మిగులుస్తున్నారని ఆ దేవుడు ఎంతగానో వేదన చెందుతున్నాడు. కాబట్టే ఈనాటి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకి సంభవిస్తూ ఉన్నాయి. మీరు ప్రతిమలుగా మిగిలిపోకండి, ఒక మట్టి దేహాలుగా మిగిలిపోవద్దు. మట్టిలో కలిసిపోయి మట్టి దేహంగా మీరు ఉండొద్దు. నేనిచ్చిన జీవాత్మను పొందుకొని తిరిగి నా యొద్దకు వచ్చే పత్రికలుగా మీరు ఉండాలని దేవుడు ఆశించి దేవుని యొక్క అధికారాన్ని మీకు ఇస్తుంటే, ఆ క్రీస్తు ప్రభు వారికి ఉన్న అధికారం, అందుకని నా వెంట వచ్చి వారు క్రీస్తు యొక్క శిష్యులుగా ఎందరైతే ఆయన వెంట వెళుతారో నాకంటే ఘనమైన కార్యాలు వారు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఘనమైన ఉన్నతమైన ఆ బహుమానాన్ని, ఆ అధికారాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన అధికారాల కోసం చూడండి, చాలామంది పాస్టర్స్ నాకు ఈ అధికారం ఇవ్వలేదు, ఆ అధికారం ఇవ్వలేదు అని మొఖాలు చిన్నపుచ్చుకుంటున్నారు. వారిలో వారి ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకుంటున్నారే కానీ దేవుని కొరకు మనం స్వచ్ఛంగా అందరం కలిసి అనేకులను రక్షించాలి, అనేక ఆత్మలను మనం కాపాడాలి. నరకములోనికి జారిపోతున్న వారిని ఒక్కరినైనా కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగి రక్షించాలి అని దేవుని యొక్క ఆలోచన. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటు రీతిగా జీవించారో అటు రీతిగా జీవిస్తూ క్రీస్తుకు పత్రికగా ఉండాలి అనే ఆలోచన ఏమాత్రము లేనివారుగా నేటి దినాల్లో మనకి కనిపిస్తుంది. అందుకని పౌలు గారు అంటారు కదా, మాకు ఏమైనా సిఫార్సు పత్రికలు అవసరమా? 2 కొరింథీ 3:1 మమ్మల్ని మేము తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? దేవుని నమ్మిన ప్రతి బిడ్డలకి కూడా సిఫార్సు పత్రికలు అవసరం లేదండి. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళ దగ్గర దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి, మా దగ్గర దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడని ఎవరికి వాళ్ళు సొంత డబ్బా మోగించుకోవాల్సిన అవసరమో లేదు. చాలామంది మనం చూస్తున్నాం సోషల్ మీడియాస్లో, ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు, ముట్టేస్తున్నాడు, టచ్ చేస్తున్నాడు అని అంటున్నారు. తర్వాత ఇదిగో దేవుని యొక్క దూత వచ్చింది, మనిషిని కదిపేస్తుంది, ఊపేస్తుందని అనేక మంది ప్రలోభాలు, అనేకమైనటువంటి దేవుని నామాన్ని అవమానకరంగా చిత్రీకరిస్తూ చేస్తున్నారు. ఆ సిఫార్సు పత్రికలు ఎవరికి అవసరం లేదు. నీ దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసి తన యొక్క పాత ప్రవర్తనను, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో నూతన స్వభావాన్ని పొందుకుని క్రీస్తు కొరకు క్రీస్తు సువాసన పరిమళాలను వెదజల్లుతూ క్రీస్తులా బ్రతకగలిగే స్థాయిలోనికి వారిని నువ్వు చేర్చినప్పుడు వారే నీకు పత్రికలుగా ఉంటారు. అంతేగాని నువ్వు సిఫార్సు పత్రికలు ప్రకటించేసుకుంటే, సిఫార్సు పత్రికలు అనేకల దగ్గరికి వెళ్ళి ఇగో మాకు ఈ అన్న దగ్గరికి వచ్చాము, ఈ స్వస్థత జరిగింది అని అనేక మీడియాల్లో చెప్పించుకోవాల్సిన అవసరత లేదు. నువ్వు టీవీకి ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా దీవించబడ్డారు అలా దీవించబడ్డారని చెప్పవలసిన అవసరం లేదు. మా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి మనం ప్రార్థన చేస్తే కాదు, అక్కడ ఏ నామాన్ని బట్టి ప్రార్థన చేసాం? క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేశారుగా. క్రీస్తు నామంను బట్టి ప్రార్థన చేశారు అంటే అక్కడ క్రీస్తు కార్యం జరిగించారు. ఆయనకి చెందవలసిన మహిమను మనిషి స్వరూపమైనటువంటి నీకు తెచ్చుకోవాలనే అనేకమైనటువంటి సిఫార్సులు, అనేకమైనటువంటి సోషల్ మీడియాస్లో ప్రకటించుకుంటున్నారే కానీ దేవుని కొరకు బ్రతికే విశ్వాసుల్ని, దేవుని కొరకు నిలబెట్టగల దేవుని స్వస్థత పొందిన వారు వాళ్ళు సాక్షులుగా ఉంటున్నారా? మళ్ళీ తిరిగి యథావిధిగా తమ యొక్క దుష్టమైన ఆలోచనలు చొప్పున, దుష్టమైన ప్రవర్తనలు చొప్పున నడుస్తున్నారే కానీ దేవుని కొరకు జీవించేవారు ఏ ఒక్కరు కూడా కనిపించట్లేదు. కాబట్టి నీకు సిఫార్సులు అక్కర్లేదు. నేను ఎంతమందిని స్వస్థపరిచాను, ఇది కాదు దేవుడు నిన్ను అడిగేది. దేవుడు నిన్ను అడిగేది నా కొరకు నువ్వు ఎంతమంది శిష్యులను తయారు చేసావు. అందుకనే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంటుంది కదా,
6వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పెంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. దేవుని కొరకు నిలవగలిగే సామర్థ్యమున్న పత్రికలను నువ్వు ఎంతమందిని తయారు చేస్తావు? అలనాడు పౌలుకారుడు, పేతురుకారుడు వారి యొక్క వాక్య బోధ యందును వారి యొక్క ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి కనుక అనేకులను క్రీస్తు పత్రికలుగా మార్పు చెందించి క్రీస్తు కొరకు హతసాక్షులుగా అనేకులను నిలవబెట్టారు. అందులో ఒకరే స్టెఫెను గారు. ఆ స్టెఫెను గారు అది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న సమయమున కింద వాక్యాల్లో ఉంటుందండి. మనకి 5వ వచనంలో మనం చూస్తే కనుక, స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేవాసు యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా అనువాడును అలాగూ నికోలాసు అనువారిని ఏర్పరచుకునిరి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, అంటే కింద వాక్యంలో ఉంది, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులలో అనేకులు, ఆనాటి పరిసయ్యులు, సద్దూకయ్యులు ఈ అపోస్తులను ఎంతగానో నశింపు చేయాలని సౌలుగా ఉన్న సమయంలో కూడా ఈ 12 మంది శిష్యులను హతం చేయాలని, క్రీస్తు శిష్యులను హతం చేయాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా క్రీస్తు సామ్రాజ్యాన్ని అంతం చేయలేకపోయారు. అనేక మంది క్రీస్తు పత్రికలుగా అలనాడు అపోస్తలులు ఉన్నారు. స్టెఫెను వంటి, తిమోతి వంటి పత్రికలు మీ యొక్క సమూహాల్లో ఉన్నారా? స్వస్థపరచబడిన వారు నిలకడగా ఉండలేక మళ్ళీ దిగజారిపోతున్నారు. మళ్ళీ ఆపద వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు అంటున్నారు. ఇటువంటి సిఫార్సు పత్రికలు కాదు దేవుడు మన నుండి కోరుకునేది. దేవుని కొరకైన పత్రిక మీరే కారా అని పౌలుకారుడు మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అని 2 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉన్న రీతిగా మనం చేస్తున్న పరిచర్యలో సిఫార్సు పత్రికలు వద్దురండి. క్రీస్తు పత్రికలు, దేవుని యొక్క జీవము గల దేవుని ఆత్మతో నింపబడిన పరిచర్యగా ఉండినటువంటి క్రీస్తు పత్రికలుగా ప్రతి ఒక్కరూ కూడా తేటపరచబడాలి. నీ దగ్గరకు వచ్చిన విశ్వాస యొక్క జీవితం, పాత జీవితం రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా అదే అల్లరి, అదే ఆటపాటలు, అదే జీవితం, అదే వ్యభిచారం, అదే జారత్వం, అవే లక్షణాలతో నీ దగ్గర ఉంటే వారిచ్చే సిఫార్సుల వల్ల నీకు ప్రయోజనం ఏముంది? ఆ దేవుని మగుటములో ఒకరైనా ఆణిముత్యముగా మిగిల్చబడే పత్రికగా మార్చబడితేనే అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యకు ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని బోధించక నువ్వు దేవుని వద్దకు వస్తే ఆశీర్వదించబడతావు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, దావీదు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు? వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని కొరకు పత్రికలుగా మార్చబడ్డారు. కాబట్టి వారు దీవించి ఆశీర్వదించబడ్డారు. వారు అనేకులకు సాదృశ్యంగా అనేకులను రక్షణ పదంలో నడిపించడం కొరకు వారు ఆశీర్వదించబడ్డారు. వారు మొదటి నుంచి చివరి వరకు కూడా అటు రీతిగానే వారు చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపం పొంది వారు సరి అయిన మార్గంలో నడుస్తూ అనేకులను, వారి బిడ్డలను, వారి యొక్క ప్రజలను ఆ యెహోవా దేవుని వైపు నడిపించారు. అలనాడు ఆశాకారుడు ఆశారాజు గారు ఆ విగ్రహాలను, ప్రతిమలను పడగొట్టి దేవుని కొరకు బలిపీఠాలను ఏర్పరిచారు. ఆయన ఉన్నంతకాలము రాజ్యం సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే దేవుని మార్గం తప్పిపోయాడో అతను మరణకరమైన వేదనతో బాధపడి చనిపోవడం జరిగింది. సో నేటి దినాల్లో కూడా మనము దేవుని అంగీకరించి దేవుని కొరకు బ్రతుకుతూ అనేకులను పత్రికలుగా మార్చగలిగే స్థితిలో ఉన్నప్పుడు
అట్టి రీతిగానే బ్రతకాలి. ఆ రీతిగానే